నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి బెయిల్ పైన బయటకు వచ్చిన దస్తగిరి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే పులివెందుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఓట్లు అడిగితే వాళ్ళని రాళ్లతో కొడతారు ప్రజలు అని చెప్పేసి అయితే వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు దస్తగిరి అయితే బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే పులివెందుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన అవినాష్ రెడ్డి గారు కానీ ఓట్లు అడిగితే మాత్రం వాళ్ళని రాళ్లతో కొడతారు అని చెప్పేసి అయితే వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? అంటే దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్గా మారి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ చెప్పడం తర్వాతనే ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తీగలాగితే దొంకంతా కదిలింది అన్నట్టుగా ముందు ఆయన ఏమన్నారు, బాత్రూంలో జారిపడ్డారు అన్నారు. వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి, స్వయాన మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. సో వివేకానంద రెడ్డి గారు బాత్రూంలో జారిపడిపోయారు అన్నారు. ఆ బాత్రూంలో జారిపడిపోయారు, తర్వాత ఇష్యూ అయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు అన్నారు. తర్వాత మెల్లమెల్లగా 2 రోజులకి 3 రోజులకి ఇంకా న్యూస్ రక్తం మడుగులో పడున్నారు, ఆయన్ని బాత్రూమ్ వరకు ఈడ్చుకుంటూ వెళ్ళారు, ఏవో రకరకాలుగా వార్తలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కానీ లేదా మిగతా ఇన్వెస్టిగేషన్ పర్పస్లో చూసినా కూడా అది దాని ఏమంటారు సాధారణ మరణం అయితే కాదు అని ఒక క్లారిటీ ఉంది. సో సాధారణ మరణం కానప్పుడు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు, వాళ్ళ అనుంగులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో అనేకి అంత ధైర్యంగా వెళ్ళి చెప్పేంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉంటుంది? ఛాన్సే లేదు, సమస్య లేదు. సో ఖచ్చితంగా ఏదో పెద్ద తలకాయే సపోర్ట్ ఉందన్నది కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవి కొన్ని అభియోగాలు, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవి ఎవరి మీద అంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి మీద కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటు తిరిగి పాపమేమి ముఖ్యమంత్రి రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆపాదిస్తున్నారు. అది దాంట్లో ఎంతవరకు క్లారిటీ రాలేదు. అయితే ఒకవైపు భారతి గారి మీద కూడా కొన్ని ఆడియో లీకులు వచ్చాయని, లేదంటే వాట్సాప్లో లాస్ట్ కాల్ వీళ్ళకే వెళ్ళిందని రకరకాలు వచ్చాయి. అయితే ఈ దస్తగిరి బయటకు వచ్చి మొత్తానికి అప్రూవర్గా మారి కొన్ని విషయాలు చెప్తే ఆయన కూడా ఏమన్నాడు, నాకు కూడా థ్రెటనింగ్ ఉంది, నాకు ప్రాణభయం ఉంది, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. సో కాబట్టి నేను జరిగింది చెప్పాలనుకున్నాను. ఆయన తెలిసిందని చెప్పారు. అది మనం అందరికీ తెలిసిన న్యూసే. అయితే ఇప్పుడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నాయకులకైనా లేదా ఏ బిజినెస్ పెద్ద వాళ్ళకి, ముఖ్యంగా డ్రైవర్లు లేదా వాళ్ళకు కూడా ఉండే పిఏ లాంటి వాళ్ళు, లేదా రాజకీయ నాయకులు అయితే పిఏ అని అనరు, వాళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని మాట్లాడుకుంటారు, వాళ్ళతో బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఉంటారు. సో అటువంటి వ్యక్తులుగా ఒకడైన ఈయన దస్తగిరి బయటకు వచ్చి చెప్పిన తర్వాత బాగా తెలుస్తుంది కదా. సో తెలిసినవి ఈయన కొన్ని చెప్పారు. ఈయన వల్ల మెయిన్ కీ పాయింట్స్ అనేవి వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని ఈ కేసుకు సంబంధించిన కొంతమంది అరెస్ట్ చేస్తారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. వార్తలు వస్తే వాళ్ళు సంథింగ్ వాళ్ళకి ఏదో బాగాలేదని, వాళ్ళ అమ్మగారికి బాగాలేదని హాస్పిటల్లో ఉన్నారని కూడా వార్తలు చూసాం. దాని వరకు ప్రైవేట్ సైన్యం బయట పెట్టుకున్నారు, పోలీసులను అడ్డగించడానికే ఈ కార్యకర్తలు మోహరింపు చేశారని రకరకాల వార్తలు చూసాం. అయితే ఇప్పుడు దస్తగిరి ఏం చెప్తున్నారంటే, వీళ్ళకు వివేకానంద రెడ్డి గారు చనిపోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లేదంటే వీళ్ళ సపోర్ట్ వల్ల సోకాల్డ్ ఈ ముఖ్యమంత్రి గారు కానీ అవినాష్ గారు కానీ కారణం అవుతున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి చరిత్ర ఉన్న వ్యక్తులు రేపొద్దున ఓటు ఏ ధైర్యంతో అడుగుతారు అనే వార్తలు అనే పరంగా ఈయన ప్రశ్నిస్తున్నారు. అంతే కదా, నేర చరిత్ర ఉన్నప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు అని. బట్ ఇవాళ రేపు నేర చరిత్ర లేని నాయకుడు చూడడం అంటేనే కలగా ఉంది. సో అలా అంటూనే ఇటువంటి వాళ్ళకి ఓటు వేయకూడదు అనే సందేశం కూడా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరోవైపు ఇవి ఎంత వాస్తవమో తెలియదు కానీ వివేకానంద రెడ్డి గారు అబ్బాయి సునీత గారు చాలా ఛానల్ క్రితం ఇంటర్వ్యూలో చూసిన ఆవిడ ఆవేదన, తర్వాత సౌభాగ్యమ్మ గారు వివేకానంద రెడ్డి గారి భార్య, ఆవిడ మాటల్లో చూసినా చాలా ఇద్దరిలో భావోద్వేగాలతో కూడిన ఒక ఆవేదన కనిపిస్తోంది. అంటే ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు, ఒక మాజీ ముఖ్యమంత్రికి చెందిన కుటుంబానికి చెందిన వ్యక్తులు, పైగా కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తులు, ఎంత పెద్ద ఫ్యామిలీ, రాష్ట్రంలో కూడా పెద్ద కుటుంబం మాది. అటువంటి కుటుంబానికి ఇలాగా వివేకానంద రెడ్డి గారు ఇలాంటి చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. అసలు అంత ధైర్యం ఎవరికి ఉంది అనే దాని మీద వాళ్ళు ఎక్కువ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యక్తం చేస్తూనే కొన్ని రకాలుగా కొంతమంది మీడియా వ్యక్తులు అడిగిన ప్రశ్నలు కూడా వాళ్ళు బదులు ఇచ్చారు. వీలైతే కడప నుంచి సునీత గారు పోటీ చేయడానికి, పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ గారు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఒకవేళ అదే కానీ నిజమైతే ఇప్పుడు ఏదైతే దస్తగిరి కామెంట్స్ చేశాడో ఆ కామెంట్స్ కానీ నిజమే అయితే, ఒకవేళ లేదంటే వాళ్ళ మీద ఆరోపణలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆరోపణలు కూడా నిజమైతే ఖచ్చితంగా ఇక్కడ సౌభాగ్యమ్మ గారు, అక్కడ సునీత గారు గట్టి పోటీ ఇస్తారు, గెలిచినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఏదైతే ఈ హత్యకు గురైన తర్వాత అక్కడ ఆల్రెడీ కూడా ఒక సర్వే ఏమని తెలిపిందంటే, ఈ కాంగ్రెస్ కి ఓటు బ్యాంకు చాలా పెరిగే 15 అంటే ఏదైతే అనుకున్నారో 5% పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కడప ఏదైతే కంచుకోట అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అది లేని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి కూడా రీసెంట్ గా ఈ ఫిబ్రవరిలో వచ్చిన సర్వేలో తెలిపింది. దానికి కారణం కూడా వివేకానంద గారి హత్య అని అనుకోవాలి సార్. ఎందుకంటే కుటుంబం ఒకటి కూడా కలిసి లేదు, ఎవరికి వాళ్ళు వేరే వేరే పార్టీలలో ఉన్నారు. సో దీనికి సంకేతం అనుకోవచ్చు మరి. అది కూడా ఒక కారణమే. ఇప్పుడు మొదటిది ఆయన ప్రభుత్వ పరిపాలన అంటే అభివృద్ధి కానీ, రాజధానుల విషయంలో కానీ, పోలవరం కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజీలు కానీ, వీటన్నిటికీ దూరంగా ఉంటున్న పరిపాలన ఉన్నది ఏదైతే ఉందో, ఆ ఉద్యోగస్తులు, అలాగే సర్పంచులు, ప్రతి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అభివృద్ధి లేదని, చాలామంది కంపెనీలు రాలేదు, ఉద్యోగాలు లేవని యువత, అన్ని రకాలుగా ఒక యాంటీ ఉంటే, మరోవైపు మీరు అన్నట్టుగా అదే కుటుంబం చెందిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చెందిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి కొన్న బిడ్డ షర్మిల గారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉన్నారు. మీరు అన్నట్టు గత ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్కి 100 కన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. 100కి 1.33 వస్తే దీనికి 1.2 ఎంతో వచ్చిందంట. సో అంటే 100 కన్నా తక్కువ పర్సెంట్ కాంగ్రెస్ని మరలా ఎలాగోకలకు బతికించాలి, బయటకు తీసుకొచ్చిన ఉద్దేశంతో అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందని నా అభిప్రాయం. షర్మిల గారికి ఇచ్చింది. ఎందుకు? మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు ఇస్తున్నాం అన్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానం పదే చెప్పు వస్తుంది. సో ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ అదే కుటుంబం నుంచి వచ్చి షర్మిల గారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి, రాజశేఖర రెడ్డి గారి కటౌట్ చూసి వేసే ఓట్లు అయితే ఉన్నాయిగా, ఆ ఓటు ఖచ్చితంగా చీలిపోతుందిగా. ఎందుకు చీలుతుందంటే, ఒకటి రాజశేఖర రెడ్డి గారికి బిడ్డ అంటే ఎక్కువ ఇష్టం, అది చాలా మంది చెప్పారు. రెండోది రాజశేఖర రెడ్డి గారి యొక్క మేనియా, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇమేజ్, ఆ క్రేజ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాప్చర్ చేసేసారు ఆల్రెడీ. ముఖ్యమంత్రిగా ఆయన హోదాలో కూడా అనుభవించేశారు. 5 ఏళ్ళు హోదా కూడా అయిపోయింది. సో ఈసారి బిడ్డకైనా ఇద్దామని ఒక ఆలోచన ఉంటుంది కదా. సరే ఈసారి ముందు అన్నకి ఇచ్చాం, ఇప్పుడు చెల్లికైనా ఇద్దాం, ఈమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డేగా, తప్పేముంది అని ఒక ఆలోచన వస్తుంది కదా. ఆ ఆలోచనతో కూడా మళ్ళీ ఓటు చీలిపోయే అవకాశం ఉంది కదా. వైసీపీ ఓటు చీలిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా ఆప్షన్ ఏముంది కాంగ్రెస్ అంటే ఇప్పుడు కరడగట్టిన కార్యకర్త ఉన్నాడమ్మా వైసీపీ. రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని. జనరల్గా కడప ప్రాంతాల్లో కూడా రాజావారు అంటారు, రాజావారికి విపరీతమైన అభిమాని. అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అరే ఇలా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అని ఏమైనా ఆయనకి నచ్చలేదనుకో, ఇంకా ఆప్షన్ ఏముంది? ఖచ్చితంగా ప్రతిపక్క వేరే టీడీపీకి జనసేనకి వెళ్లకుండా ఏం చేస్తాడు? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కాబట్టి ఈమెకి వేస్తాను అనుకుంటాడు. సో అవన్నీ నష్టమే కదా వైఎస్ఆర్సీపీకి. అభివృద్ధి లేదు, రాజధానులు లేవు, ఆ ఎంప్లాయీస్ సరిగా చూసుకోవట్లేదు, ప్రతిది కూడా కదా. ఎక్కడ ఏ సమావేశాలు దేనికి బయటికి రారు. మరోవైపు దళితులకు అన్యాయం జరుగుతుంది. 4-5 దళితులు చనిపోయారు, కారణాలు ఏదైతేనేం చనిపోయారు. ఇవన్నిటికి కూడా ప్రభుత్వం మీద నిందలతో పాటు బయటకు వార్తలు వస్తూనే ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో ఏదైతే వివేకానంద రెడ్డి గారిది సాధారణ మరణం కాదు, హత్య అని చాలా వార్తలు అయితే ఉన్నాయి. దానికి కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ధృవీకరించారు. బట్ దానికి అవసరమైన వ్యక్తులను అయితే ఇక పట్టుకోలేదు. అది ఎవరైతే చేశారో దాంట్లో భాగస్వామి ఉన్న వ్యక్తులను అయితే పట్టుకోలేదు. సో ఈ హత్య వల్ల ఇప్పుడు వైసీపీకి అయితే ఓటు బ్యాంక్ పడిపోతుందని మనం అనుకోవాలి. ఈ హత్య ఒకటే, ఇది కూడా యాడ్ అవుతుంది. దాంతో పాటు అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే స్థానాల్లో కూడా ఈ హత్య గావించబడిన భార్య, హత్య గావించబడిన వ్యక్తి యొక్క కూతురు పోటీస్తే సానుభూతి కూడా కొద్దిగా యాడ్ అవుతుంది. ఈ వ్యతిరేకత, ఈ నిందారోపణలు ఇవన్నీ పక్కన పెడితే సానుభూతి కూడా కొంచెం యాడ్ అవుతుంది కదా. అప్పుడు యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? గెలుపు అనేది కష్టమవుతుంది కదా. సో అది దాని సారాంశం.